ఓహో, వేరొక కోతి రాయబారమా? వేడుకనే ఉన్నది. ఏమిరా నీవు తెచ్చిన సందేశము? లోగడ ఈ సభలో మా హనుమ చెప్పినదేరా. మర్యాద లేనివాడా, మునుపటి కోతికి జరిగిన సత్కారమే నీకు జరుగుతుంది. బంధించండి. బంధించబోయి భంగపడ్డం మీకు పరిపాటేగా. తొలుత నీవు నా తండ్రి వాలి సందుట చిక్కి. నీవు వాలి కుమారుడువా? రావోయ్ అంగదారా, నీ తండ్రి నేను మెచ్చిన వీరుడు, నన్ను మించిన వీరుడు. అంత అభిమానవంతుని కడుపున పుట్టి ఈ నీచ మానవుని సేవించుటేమిటయ్యా? మాతో చేరు, నిన్ను నిష్కంటకంగా కిష్కిందాపతిని చేస్తా. ఈ మిత్రభేదపు పాచికలు నా వద్ద పారు. అవివేకి, శ్రద్ధ కాదు. సమరం నీకు దుఃఖహేతు. సగౌరవంగా జానకీదేవిని మా స్వామికి సమర్పించి నీ కులం నిలుపుకో. అది కలలో కూడా జరగని మాట. ఈ దశాస్య గదా విస్ఫులింగాగ్ని జ్వాలలు చుట్టుముట్టి చీకాకు పరిచినప్పుడు మీ రాముడు సతమతమై సంచలిస్తూ నన్ను శరణు వేడక మానడు. సర్వశక్తి సంపన్నుడైన నా స్వామికి సంచలనమా? ఈ బంటు కాలు కడపలేని మీరు శ్రీరాముని చికాకు పరచుట కల్లా. చేతనైతే నా కాలు కడపండి. నీ వల్ల ఏమవుతుందిరా? నీ ఏలిక తరం కాదురా. ఒరే పిల్లకోతి, భ్రమరగణ పరివేషితుండైన పరమేశ్వరితో సహా ఆ కైలాసగిరిని అవలీల ప్రకటించిన అసదృశ హస్తాలు రాయివి. నా కాళ్ళు కాదు, నా స్వామి కాళ్ళు పట్టుకో. అవి శ్రీమన్నారాయణ చరణ పద్మాలు. ఏ పాద పద్మము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే కడిగినాడు. ఏ పాద పద్మము పాపాల హరించు పుణ్య భాగీరథి పుట్టినిల్లు. ఏ పాద పద్మము ఒకంత తాకినయంత రాతిలో అందాల నాతి వెలసే. ఏ పాద పద్మము నీక్షించి తరిల్ప పరమహంసలు తపో నిరతులైరి. ఏ పదాబ్జము బ్రహ్మాండమెల్ల నిండి బలిని పాతాళ జగతికి పంపగలిగే. అట్టి శ్రీరామ పాదం పట్టుకొనుమా, అందలేనట్టి మోక్షం నందుకొనుమా. రాయబారానికి పంపితే రాజమొగటాన్నే తెచ్చావా? లంకేశ్వరుడు ఇక్కడుండగా కిరీటం పరుల శిరస్సున ఉండడం పాడి కాదు కదా. జయహో రఘురామదత్త రక్షో రాజ్య రమారమణ విభీషణ. జయము రామయ్యది. జయ హో రామచంద్ర ప్రభు.
జయము జయము లంకేశ్వర. జయమా? నిజమా? రాముని సంహరించారా? శత్రు నాశనం జరిగిందా? సాధించిన వీరుడెవడు? ధూమ్రాక్షుడా, అకబ్బరుడా, కుంభుడా, నికుంభుడా? ఎవరు? వానర వీరుల చేతుల్లో వారంతా నిహతులయ్యారు ప్రభు. వారే కాదు, త్రిశురుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, వజ్రదౌష్టుడు కూడా రామబాణాగ్నికి ఆహుతయ్యారు ప్రభు. అసంభవం. సరే, తక్షణం కుంభకరుని నిద్రలేపించు. శత్రువులను సర్వనాశనం చేసి రుధిరపానం చేసిన తర్వాతే కనిపించాలని చెప్పు. ముట్టడించింది. రాక్షస వీరులు లక్షోపలక్షలుగా బలైపోతున్నారు. వెంటనే తరలి వెళ్లి శత్రు సంహారం చేయవలసిందని లంకేశ్వరుల ఆజ్ఞ. శత్రువులను హతమార్చుతాను.
ప్రభు, అతనే రావణ కుమారుడు మేఘనాథుడు. ఇంద్రుని జయించిన బిరుదునొకడు, దివ్యాస్త్ర సంపన్నుడు, మాయా యుద్ధంలో మహాప్రవీణుడు. అటువనా వాని మాయలను ఆ మాయావిని మటుమాయించేస్తాను. రామచంద్ర, ఆందోళన చెందకు. లక్ష్మణుడు మరణించలేదు. క్షణకాలం ఆవేగాన్ని అణచుకొని పరిశీలనగా చూడు. ముఖం వివరణం కాలేదు, జీవకళ ఉట్టిపడుతోంది. విషగ్వర సుషేణ, సందేహం లేదు రఘురామ, ఇది కేవలం మూర్ఛ మాత్రమే. రామానుజుని నేత్రాలు సుప్రసన్నంగా ఉన్నాయి. సజీవుడు ఉన్నాడనడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలే నిదర్శనం. హనుమ, అనితర సాధ్యమైన ఒక బృహత్ కార్యాన్ని నీవు ఇప్పుడు నిర్వహించాలి. ద్రోణాద్రికి దక్షిణ శిఖరాన మహా తేజస్వంతమైన ఓషధి పర్వతం ఉంది. దానిపై విశల్యకరణి, సౌవర్ణకరణి, సంజీవని, సంధానకరణి అని ఓషధులున్నాయి. వాటిలో సంజీవనిని సూర్యోదయం లోపల తీసుకురావాలి. జై శ్రీరామ. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్